ఫ్రెండ్స్ 2 hours 16 minutes రన్ టైమ్తో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని ఒక మూవీ అయితే ఇవాళ థియేటర్స్లోని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అని అనిపించింది. సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది కదా అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. ఇంకా కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. డైరెక్టర్ అండ్ రిటర్న్ బై అరుణ్ భీమవరపు. ఎక్కడ పోతావు చిన్నవాడ, కార్తికేయ, ఇంకా ఓం భీమ్ బుష్, ఈ 3 మూవీస్లోనే ఉన్న కంటెంట్ని అలాగలా తీసి ఈ మూవీని తీయడం అయితే జరిగింది. ఇంకా కార్తికేయ మూవీకి విషయానికి వస్తే అందులోని మన నిఖిల్ సార్ ఎలాగైతే డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనో సేమ్ ఇందులో కూడా మన ఆశీష్ గారు అయితే సేమ్ రోల్ కింద అయితే ప్లే చేయడం అయితే జరిగింది. సో ఇంకా దెయ్యంతో రొమాన్స్ అంటే అలాగే చెప్పాను కదా, ఓం భీమ్ బుష్ చూసుంటారు, ఎక్కడ పోతావు చిన్నవాడ చూసుంటారు. సేమ్ ఈ 3 మూవీస్ని మిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా కంటెంట్ విషయానికి వస్తే మన హీరో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తూ ఉంటాడు. ఒక అపార్ట్మెంట్లోనైతే దెయ్యం ఉంటుంది అని అయితే తెలుస్తుంది. సో అందులోని దెయ్యం ఉందా లేదా అనేది ఎలా ప్రూవ్ చేశాడు, అసలు ఆ దెయ్యం అసలు ఎలా చనిపోయింది, అసలు తను ఎలా దెయ్యంలా మారింది, దాని బ్యాక్ స్టోరీ అంటే ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే కొంచెం పర్వాలేదు అనిపించింది. అలాగే మ్యూజిక్ నాకు చాలా బాగుంది, కానీ సాంగ్స్ నాకేం అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్గా అనిపించింది, కానీ సాంగ్స్ నాకు ఏం అనిపించలేదు అసలు. అలాగే బీజిఎం కూడా నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్షన్ అంటారా, అసలు నాకు అనిపించలేదు. ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఆ స్టోరీ నరేషన్ కావచ్చు, మొత్తం ఏం అనిపించలేదు. జస్ట్ ఓకే లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆ ఒక మూవీ అయితే చూసాము అది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తే మాత్రం రవికృష్ణ గారు చాలా బాగా చేశారు. ఆశీష్ గారు ఏదో పర్వాలేదు, వైష్ణవి చైతన్య గారు, సిమ్రాన్ చౌదరి, ఇంకా రాజీవ్ కనకాల గారు ఓకే, మొత్తం అందరూ బాగా చేశారు. నాకు ఈ వీళ్ళందరికంటేనే బాగా చేసింది అయితే ఈ రవికృష్ణ గారు చాలా బాగా చేశారని అనిపించింది. మూవీ చూడొచ్చా అంటే ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఓకే, చూడకపోతే మాత్రం ఏం అనిపించలేదు. నా ఒక్క రేటింగ్ ఈ మూవీకి 5కి 2 ఇస్తాను రేటింగు. మీరు ఎన్ని ఇస్తారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినదైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.